ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. బాబు ధర్మం చెయ్యండి బాబు, కళ్ళు లేని కబోదిని ధర్మం చెయ్యండి తల్లి. ఇదిగో అరటిపండు. తీసుకో అమ్మా. చల్లకుండు బాబు. ఆగు బాబు, నీ పేరేంటి? మంత్రాలు చూపిస్తున్నావా? ఆ గుడ్డిదాని అవస్థ చూసావు కదా, సహాయం చేయకూడదు. తోటి మనిషికి సహాయం చేయకూడదని మంత్రాలు చెప్తున్నాయా? జీవాత్మ పరమాత్మ అని దేవుడే చెప్పాడు కదయ్యా. కుర్రవాడివి కదా, నీకు తెలియదు. కానీ విను, దేవుడు నీకిచ్చిన 2 చేతుల్లో ఒకటి నీ కోసం, రెండోది పక్కవాడి చేయూత కోసం. రావయ్యా. దండాలండి. ఏ ఊరిది? రామాపురం అండి. అవును, ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఎక్కడుంది? ఫోన్ చేయాలి. దానిలో ఎంపీ గారు ఉన్నారు. దండాలండి, ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ లేదండి. పోనీ చుట్టుపక్కల ఏమైనా పోలీస్ స్టేషన్ ఉన్నాయా? 5 మైళ్ళ దూరంలో పోలీస్ స్టేషన్ ఉండదండి. పోలీస్ స్టేషన్ లేదా? అయితే ఇది బాగా వెనకబడిన ప్రాంతం అన్నమాట. కాదండి, ఈ ఊళ్ళో ఏమైనా నేరాలు జరిగితేనే కదండి పోలీస్ స్టేషన్ కావాలి. అట్లాంటి ఏమీ ఇక్కడ జరగవండి. ఈ ఊళ్ళో నేరాలే జరగవండి అయ్యా. అయితే టౌన్కి వెళ్ళి ఫోన్ చేసుకుందా? నోడవయ్యా, ఈ ఊరు వలస చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది. ఇదే కాదండి, ఇట్లాంటి చిత్రాలు చాలా ఉన్నాయండి ఈ ఊళ్ళో. ఆగండి. ఇలాంటి పని ఈ ఊళ్ళో జరగడానికి లేదు. ఒరే వెంకయ్య, ఒరే పుల్లయ్య, రండి. ఏమిటో బాలా, ఈ ఊరి పొలి మేరలో ఇటువంటి ఎవరు తాకూడదు. ఇది మా ఊరు కట్టుబాటు. కావాలంటే ఊరు అవతలకి తాగండి. అవును, ఇట్లాంటి మా ఊళ్ళో జరగడానికి లేదు. ఇదేమనుకుంటున్నావా? మంచి నీళ్ళయ్యా మహానుభావ. మంచినీళ్ళు రే, కానీ సీసా మాత్రం చాలా తీసారా? తాగండి బాబు, తాగండి. ఈ ఊళ్ళో పోలీస్ స్టేషనే లేదట, ఎవరు నేరాలు చేయరట, ఎవరు తాగరట, ఎవరిని తాగించరట. అంటే పార్టీ బాగా పనిచేస్తుందన్నమాట. ఈ ఊళ్ళో ఏ పార్టీ స్ట్రాంగ్ గా ఉందయ్యా? కాంగ్రెసా? కాదండి. తెలుగుదేశం? జనతా? కాదండి, ఇండిపెండెంట్ అండి. ఇండిపెండెంట్? అవునండి, అందరూ చిన్నబాబు పార్టీయేనండి. ఎవరయ్యా చిన్నబాబు? ఆరేనండి చిన్నబాబు గారు. దేవుడి కన్నా ఎత్తులో నిలబడ్డాడే. మా ఊరికి ఆయనే దేవుడండి. నమస్కారం చిన్నబాబు గారు. నమస్కారం. నా పేరు సూర్యం, అంతా చిన్నబాబు అంటారు. నా పేరు సత్యనారాయణ, పార్లమెంట్ మెంబర్. అలాగా? ఊళ్ళో జనం మీ గురించి చెప్పడం విని కనీసం మీరు నాకన్నా 10 ఏళ్ళైనా పెద్దవారై ఉంటారనుకున్నాను. నిజంగా చిన్నబాబు, ఇంత చిన్న వయసులో ఇంత క్రమశిక్షణ వీళ్ళలో ఎలా సాధించగలిగారు? ఇందులో నేను సాధించిందే ఉందండి. మా ఊరిని పట్టి పీడిస్తున్న ఒకే ఒక సమస్య తాగుడు. అన్ని నేరాలకు అదే మూలం. కొట్లాటలు, దొంగ
దొంగతనాలు, కుటుంబ కలతలు, సోమరితనం, జూదం వీటన్నింటికి కూడాను అదే కారణం అని తెలిసింది. వాటిని ఆపడానికి, గ్రామస్తుల్ని నిర్మాణాత్మకమైన ముగ్గు చూపించడానికి తాగుడు మానిపించడమే మార్గం అని నాకు తోచింది. అందరిలో ఒక్కడిని నేను, నాలాంటి వారే అందరూ అన్న సామాజిక స్పృహ ప్రతి ఒక్కరిలోనూ కలిగించాను. ఒక్కొక్కరుగా అంతా బాగుపడ్డారు. దాంతో ఊరే బాగుపడింది. ఇదంతా బంజరు భూమి. ఇప్పుడు సాగులోకి తెచ్చాం. పొలం అందరిది, పని అందరూ చేయాలి. అలాగే పంట కూడా అందరిది. నమస్కారం. ప్రతిరోజు ప్రతివారు ఏదో ఒక ఉపయోగకరమైన పని పెట్టుకుని దాన్ని ఆ రోజే పూర్తి చేయటం అలవాటు. నమస్కారం. దాన్ని ఆ రోజే పూర్తి చేయడం మా గ్రామానికి ఉన్న కట్టుబాటు. నమస్కారం. ఏమిటి ఈ ఊళ్ళో కొన్నేళ్ళక గుమ్మాలకు తలుపులే లేవు? దేనికండి తలుపులు? ఎప్పుడైతే ఈ ఊళ్ళో సారా కొట్లకు తలుపులు మూసేసామో అప్పటి నుంచి ఇళ్లకు తలుపులు అవసరం లేకుండా పోయింది. అయితే ఈ ఊళ్ళో దొంగతనాలే జరగవన్నమాట. మామూలుగా అయితే జరగవండి. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మనం చెప్పలేము. కొత్త వాళ్ళు అంటే నాలాంటి వాళ్ళు. అయ్యో అరే అరే ఏమిటి మా అమ్మ ఇది? నీకు ఎన్నిసార్లు చెప్పాను పెద్దదానివి ఇలా కాలమే పడకూడదని? వెళ్ళి పని చూసుకో. ఈవిడ భర్త తాగుబోతు. అతని చేత తాగుడు మానిపించానని ఇదిగో ఇలాగా. నీటి సమస్యను తీర్చుకోవడం కోసం శ్రమదానం చేసి ఇదిగో ఈ నీళ్ళ ట్యాంకును మేమే కట్టుకున్నాం. మేము ఏ రోజు ప్రభుత్వ సహాయాన్ని ఆశించలేదు. అంటే మేమే ఒక ప్రభుత్వం మా ఉద్దేశం కాదు. మా పని మేము చేసుకునేందుకు ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం లేదనుకో. అంతే. అలాయ్యా మిమ్మల్ని నేను చిన్నవారు అన్నాను, కానీ ఇప్పుడు నాకు అనిపిస్తాను మీ ముందు నేనే చాలా చిన్నవాడిని. అయ్యో అదే మాట. రామరాజ్యంలో ఉన్న ఈ అభ్యుదయానికి మిమ్మల్ని ప్రోత్సహించిన ఎవరు? ఈ విషయం నేను పార్లమెంట్ లో చెప్పాలి. వివరంగా చెబితే రామాయణం విన్నంత శ్రద్ధగా వింటాను. మాది రామాయణం కాదు, గ్రామాయణం. మీకు పెళ్ళయిందా? అది కూడా నా కథలోనే ఉంది. బిలహరి గణపతి శాస్త్రి గారనే ప్రఖ్యాత సంగీత విద్వాంసుని పేరు మీరు వినే ఉంటారు. వారి అబ్బాయిని నేను. సుప్రసిద్ధ వాగ్గేయకారుల వంశం వంశానికి వన్ని తెచ్చే విద్వత్తు మా నాన్నగారిది. మా వదిన అమ్మలేని నాకు అమ్మైనా అక్కైనా నేస్తమైనా అన్నీ తనే అయ్యి ఆదుకుంది. అన్నయ్య పేరు ఉదయం. నోరు లేని మూగవాడు. సరస్వతి లోగిల్లో పుట్టి నోరారా పాడలేని దురవస్థ రాకూడదని నోరారా సన్నాయి రాగాలు నేర్చుకున్న పట్టుదల గల మనిషి. శృతి చేసిన తంబూరా లాంటి తుది మెత్తటి మనసున్నది మా చెల్లాయి సంధ్య. మాకందరికీ దైవం మా నాన్నగారు. కఠినంగా కనిపించిన క్రమశిక్షణ ఆయన లక్ష్యం. కరిగించే సంగీతంతో శ్రోతలను కట్టిపడేయటం ఆయన విలక్షణం. నోరు విప్పి ఆయన రాగం చేస్తుంటే ఊరేగింపుగా వెళ్లే దేవుడు కూడా గుమ్మం ముందు ఆగి ఆ పాట వినాలి ఒక్క క్షణం. దేవుడు ఊరేగింపు ఇంటి ముందు జాగింది. పూజలో ఉన్న నాన్నగారికి చెప్పడం ఎలా? మీ నాన్నగారు ఎవరి పూజలో ఉన్నారో చూసావు కదా. ఇంటి ముందుకు వచ్చిన రాముణ్ణి కొంచెం ఆగని. మా నాన్నగారంటే మాకందరికీ భయం, భక్తితో కూడిన భయం. ఎందుకంటే ఆయన కేవలం మా నాన్నగారు మాత్రమే కాదు, శ్రద్ధగా మేము పాద పూజ చేసే మా గురువు గారు కూడా ఆయనే.
అమ్మాయి ఎవరు? అక్కడ నాట్యం చేస్తుంది. అదో పెద్ద కథలండి. ఏమండి, ఆ అమ్మాయి ఎవరు? అది పెద్ద కథ బాబు. ఏం బాబు, ఆ అమ్మాయి ఎవరండి? అది పెద్ద కథ బాబు. ఏమిటిది? చెంపు సందేశమా? ఇదేమన్నా శంకరాభరణమా? మీరు చంద్రమోహన? చూసారా, మీ చెంపు సందేశం మునిగిపోయింది. బాగా మునిగిపోయింది. అసలు విషయం ఏంటంటే ఆ చెంబు నాది కాదండి. ఆ చెంబు అర్థంలో ఏమో. ఎందుకన్నా మంచిది, మీరు పరిగెత్తండి, నేను తోడొస్తాను. మీ పేరేంటండి? సంధ్య. నాట్యం అద్భుతంగా ఉంది, కానీ అదంతా అడవి కాచి నీళ్ళైపోతుంది. సరే, మీరు ఈ కొండ మీద ఇలా నిర్జనంగా ఎందుకు నాట్యం చేస్తున్నారు? ఎవరిని అడిగినా అదో పెద్ద కథ అంటున్నారే గాని అసలు కథ ఏమిటో ఎవరు చెప్పడం లేదు. దయచేసి మీరేనా చెప్పండి. అసలు ఏమిటండి మీ ఉద్దేశం? నా వెంట పడుతున్నారు? క్షమించండి, ఆ పెద్ద కథ ఏంటో చెప్పండి. చూడండి, నేను ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలనుకుంటే అది తెలుసుకునేంత వరకు వదలను. అది నా పద్ధతి. అదేంటి? బొమ్మ అయితే చెప్తాను, పొరుసైతే చెప్పను. ఇది నా పద్ధతి. బొమ్మే. చెప్పండి. పెద్ద కథ కదా, ఇలా కూర్చొని చెప్పుకున్నా? పెద్ద కథ ఏం కాదు, చాలా చిన్న కథ. చిన్న కథ? నేను హరిజనుల అమ్మాయిని, అదే కథ. అయితే దేవి నవరాత్రులు 9 రోజులు గుడిలో నాట్యం చేయాలని నా సంకల్పం. కొంతమంది గొడవ చేశారు. హరిజనులు గుడికొస్తే దేవుడు అపవిత్రమైపోతాడన్నారు. సర్లేండి, ఎంత దూరంలో ఉంటే మీ దేవుడు పవిత్రంగా ఉంటాడని అడిగాను. 100 గజాలు, 200 గజాలు, పోనీ 500 గజాలు చాలా నండి, చేతిస్తారా? ఎవరి మాట విన్నావో రావో, ఎవరి మాట విన్నావో రావో, ఎవరి మాట విన్నావో రావో. కవళంతల్లే పిడికిడు వన్నం పెట్టించండి అమ్మా తల్లే. బడి బడి
ఎవరి మాట విన్నా. సూర్యం, ఏమైంది నీకు? పాపం ఆ బెచ్చగత్త దీనంగా అరుస్తుంటే అది నేను లగ్నం చేయలేకపోతున్నాను నాన్నగారు. ఆ బెచ్చగత్త అరుపు నీ సంగీత సాధనకి ఆటంకమా? మనసంతా సరస్వతి మీద నిమగ్నమైతే ఈ అరుపులు కేకలు నీకెలా వినిపిస్తాయి? సంగీత సాధన ఒక తపస్సు. నిలకడలేని మనసుతో సరిగమలు పలకడం చిత్తశుద్ధి లేని శివ పూజ లాంటిది. ఇంకెప్పుడు ఇలాంటి సాకులు చెప్పకు. సాకులు కాదు నాన్నగారు, ఆ బిచ్చగత్తె ఆకలి అరుపులు నా చెవిని పడగానే చెవులు, కళ్ళు, సర్వేంద్రియాలు నీ మనసుకు వశమైనప్పుడే సంగీతం నీకు వశమవుతుంది. ఆకలి కేకలు నిన్ను ఆకట్టుకోవడానికి అవేమన్నా ఆలాపనలా, ఆవృత్తాలా, అపశృతులు. దీనిలో వేదాన్ని అపశృతి అనకన్నా. నీకు ఆ ఏడుపులు మొరల మీద దృష్టి పడితే బ్రతుకంతా ఏడుపులేరా? దృష్టి దాని అరుపు నీకు మృష్టాన్న భోజనంలా ఉంటే సంగీతామృతం నీ జీవకు సరిపడదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నీకు ఆటంకాలైతే ఈ జన్మకు నీకు సంగీతం రాదు. జన్మనిచ్చిన తండ్రి అంత మాట అనకన్నా. నాతో వాదించుకురా. నీ అశ్రద్ధకు కారణాలు చెప్పడం కొత్తగా మొదలుపెట్టావు. ఏకాగ్రత లేని సాధన అనవసరం. లే ఇక్కడి నుంచి. మావగారు, ఎదిగిన కొడుకుని ఎందుకు అలా తిడతారు? మీరు ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి అనవసరంగా కోప్పడుతున్నారు. కన్న తండ్రి మీరు అలా శపించొచ్చా? అది తప్పు మావగారు. ఉదయ బాబు, నాదస్వరం తీసుకుని ఏదైనా వాయించు. నా మనసు శాంతి పడాలంటే ఇప్పుడు నాకు సంగీతం కావాలరా. దగ్గరకు మిమ్మల్ని రాకూడదన్నారుగా, అందుకే దేవుణ్ణి మీ దగ్గరకు రప్పించాను. మీరు మొదలుపెట్టండి. అది టైము దిద్దుతాను వదినా. నువ్వు దిద్దుతున్నది ఏ రోజు టైమా, వచ్చే సంవత్సరం టైమా? నువ్వు చెప్పింది నిజమే, సూర్యానికి ఏదో అయింది. అబ్బాయి నాకేం కాలేదు వదినా, గడియారమే సరిగ్గా పనిచేయట్లేదు. ముళ్ళు పైకి వెళ్తున్నప్పుడు స్లో అయిపోతుంది, కింద దిగుతున్నప్పుడేమో స్పీడ్ అయిపోతుంది. అంతేకాకుండా ప్రతి అరగంటకి ఇది గజ్జలు కొట్టాలా? గజ్జలా?
గడియారం గజ్జలు కొట్టదు బాబు, గంటలు కొడుతుంది. అంటే గజ్జల వెనకాల ఏదో కథ ఉందన్నమాట. పెద్ద కథ ఏం కాదు వదినా. ఆ అమ్మాయి డాన్స్ చేస్తుంటే దూరంగా నిలబడి చూశానంతే. అంతేనా? అంతే అంటే అంతే కాదు, మాట మాట కలిసి కాసేపు కబుర్లు ఆడుకున్నాం దూరంగా నిలబడి. ఏం మాట్లాడుకున్నారు దూరంగా నిలబడి? ఇంకేం మాట్లాడుకుంటావు నా బొందా. ఆ అమ్మాయి డాన్స్ గురించి మాట్లాడుకున్నాం అంతే. కానీ రోజున ఆ అమ్మాయి ఎంత బాగా డాన్స్ చేసిందంటే అలాంటి కళ్ళు నేను ఇంతవరకు ఎవరిగా చూడలేదు. చూడు. అమ్మాయి పేరేంటి? అడగలేదే. ఏమండి, నేను మీకోసమే వచ్చానండి. నాకోసమా? ఎందుకు? అదేనండి, ఆ రోజు మనం కలుసుకున్నాం, సరదాగా మాట్లాడుకున్నాం. కానీ అదేమిటో ఒకరి పేరు ఒకరు అడగడమే మర్చిపోయాం. మీ పేరు నాకు అవసరం లేదు, అందుకే అడగలేదు. అంతే. అంటే నా పేరు తెలుసుకోవాలని మీకేమాత్రం అంటే అది కొంచెం కూడా ఇది. మీ పేరు నాకెందుకండి? నిజమే, వదిలేయండి. పోనీ మీ పేరేమిటో అదైనా తెలుసుకోవచ్చా? వస్తాను. నా పేరు మీకు కావాలి అంతేగా? ఆగండి ఆగండి ఆగండి. మీ పేరేమిటో నేనే చెప్తాను. మీ కళ్ళు విశాలంగా ఉంటాయి కాబట్టి మీ పేరు విశాలి. మీ మొహం అంతా పద్మలా ఉంటుంది కాబట్టి పద్మావతి. శుభ, స్వప్న, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, వైజయంతిమాల. సరేనండి, మీ పేరేమిటో మీరే చెప్పండి. పెంటమ్మ. రా సూర్యం, కూర్చో. అమ్మాయి పేరు అడిగావా? నాకు తెలుసులే, నీకు ఈ రోజు పొద్దే తెలీదు. ఇంతకీ పేరేమిటి? ఏమిటయ్యా, మగాడి పేరు ఆడ చెప్పకూడదు గాని మగాడు నీకేం చెప్పు. వద్దొదినా. ఏ? ఇప్పుడు చెప్పకూడదు. ఏ, ఎందుకని? ఫోన్ చేసినప్పుడు చెప్పకూడదు అంతే. నవ్వలే. సూర్యం. అంత చక్కటి రూపేంటి, అంత చెత్త అంత చక్కటి రూపేంటి, అంత చెత్త పేరేంటి? అంత చక్కటి రూపేంటి, అంత చెత్త పేరేంటి? ఏమిటో. తాత, ఇటు ఇలా కూర్చో. కూర్చో. దండాలయ్యా. నమస్కారం. తమరు గణపతి శాస్త్రి గారు అబ్బాయి గారు కదండి? అవును. అయ్యో, తాళం వేసే చేతులతో గొడ్డలట్టుకుంటారండి బాబు. తప్పే ఉంది. మీ నాన్నగారి కచేరీ ఎదుట మాకు ఎట్టగు లేదు. మా కోసం ఒక పాట పాడండి అయ్యా. పాడండి అయ్యా. పాడలు